హలో, నేను సిఎస్ రావు. ఏపీ లిక్కర్ స్కామ్లో తవ్వే కొద్దీ విదేశాల్లో టచ్ అవుతుంది క్లూస్. అసలు దాని లోతు ఎంత, దాని వెనక ఉండేటువంటి నెట్వర్క్ ఏంటి అనే దాని మీద మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సువేరయ్య గారు, సుంకర వెంకటేశ్వరరావు గారు అలియాస్ కొండయ్య గారు మనతో ఉన్నారు. ఆయనతో ఇంటాక్ట్. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే సార్. కొత్త రకంగా అనిపిస్తున్నారు ఇవాళ. దాంట్లో సీక్రెట్ ఏమైనా ఉందా? సీక్రెట్ కాబట్టి చెప్పకూడదు కదా, చెప్తే సీక్రెట్ అవ్వదు కదా. ఏమన్నా వ్రతం రాష్ట్ర అభివృద్ధి కోసం లేదంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమన్నా చేశారని మీరు కూడా. సో లిక్కర్ స్కామ్ ఏంటి సార్, చూస్తున్నారు కదా, అబ్జర్వ్ చేస్తున్నారు డే టు డే మొత్తం. సో అది దాన్ని అసలు ఊహించుకుంటేనే అసలు దీని లింకులు ఎక్కడుండి అండర్ వరల్డ్లో ఇప్పుడు అబూ సలీం, ఆ రోజున మోనికా బేడి, వాళ్ళకుండే లింకులు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఏంటి మీకేమనిపిస్తుంది? ఇలాంటి ఏముంది సిఎస్ గారు, ఇది 2005 నుంచే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అంతర్జాతీయ మాఫియా ముఠాలతో కడప జిల్లాకు సంబంధాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ రోజు మీరు రసాల కైమా నుంచి రావటం కానివ్వండి, ఇక్కడి నుంచి రకరకాల యాంటిక్స్ బయటికి వెళ్ళినప్పుడు ఆరోపణలు రావటం, దేశాలకి ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోయినాయి, పురావస్తువుకు సంబంధించినవి అని మాటలు రావటం, అట్లాగే రాష్ట్ర సంపదనన్నింటినీ గనుల్ని లేకపోతే ఎస్సీజెడ్ల పేరుతో విదేశీ కంపెనీలకి లేకపోతే విదేశీ కంపెనీల పేర్లతో ఇక్కడికి బెనామీ కంపెనీలు పెట్టడం కానివ్వండి, పోర్టులు కానివ్వండి, ఇవన్నీ కూడా మారిషస్ నుంచి ఇట్లా రూటింగ్ అన్నీ బహిరంగ రహస్యమే. లేకపోతే సిబిఐ ఈడీ కేసులు ఎందుకు వస్తాయి? క్విడ్ ప్రోకోలో ఎన్ని జరిగినాయి, ఎంతమంది ఐఏఎస్లు బయటికి లోపలికి వెళ్ళారు, జైలుకి వెళ్ళారు, ఇవన్నీ బహిరంగ రహస్యం అప్పటి నుంచే ఉంది. ఆ టైంలో చేసిన విపరీతమైన దోపిడీ విదేశాలకు అప్పుడే తరలింది చాలా వరకు. ఇక్కడ భూముల రూపంలో బెంగళూరు, హైదరాబాదు లాంటి పూనా ఇక్కడ ప్రాంతాల్లో విపరీతంగా స్ప్రెడ్ అయి ఉంది. తర్వాత వాళ్ళకి ఎవరైతే ప్రధానమైన పాత్రధారి ఉన్నాడో 2004-2009 మధ్య, అంటే ఎవరైతే బెనిఫిట్ అయ్యాడో అతనికే మళ్ళీ అధికారం వచ్చింది. అక్రమంగా బెనిఫిట్ అయ్యి అరాచకం చేసి హత్యలు, దోపిడీలు, గనులు ఇవన్నీ దోషేసుకున్న ఎవరైతే ప్రధాన సూత్రధారి ఉన్నాడో, మెయిన్ బెనిఫిషియరీ ఎవరున్నారో అతని చేతికి అధికారం వచ్చేటప్పుడు ఇంక విశృంఖలంగా అయిపోయింది. సార్, ఇక్కడ ఈ పాయింట్ దగ్గరే మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా కోరుకునేది ఏంటంటే, 2009లో మళ్ళీ ఆయనకు పట్టం కట్టారు. ఇంత జరిగినప్పటికి కూడా 2019లో 9లో కూడా కట్టారుగా రాజశేఖర రెడ్డి గారికి. 2004లో కట్టారు, 2009లో రాజశేఖర రెడ్డి గారికి కట్టారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో కట్టారు. ఇవన్నీ ప్రజల్లోకి కరెక్ట్గా తీసుకెళ్లటంలో వైఫల్యం చెందేమేమో మనలాంటి వాళ్ళు అని అనిపిస్తుంది. మనం కాదు, ఆ రోజు కూడా 2009లో కూడా చావు తప్పి కన్నులు అట్టబోయినట్టు తెలుగుదేశం పార్టీ చేసిన చారిత్రక తప్పుల వల్ల పార్టీల పరంగా తీసుకుంటే ప్రజాస్వామ్యం కాదు, ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సింది రాజకీయ పార్టీలు, ప్రజలు కాదు. అంటే సామాజికవేత్తలు ఉంటారు, సామాజికవేత్తలు ఏం చేయగలరు అని మాట్లాడతారు. అంటే మీకు రాజకీయ పార్టీల వాయిస్ కన్నా కూడా మీలాంటి వాళ్ళు చెప్పే వాయిస్నే పబ్లిక్ విశ్వసిస్తారు కదా. కానీ మీడియా ఎక్కడ ఉంది? మీడియా ఎవరి గుప్పట్లోకి వెళ్ళినప్పుడు చెప్పేది మీడియానే కదా, కమ్యూనికేట్ చేసేది. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? ప్రజాహితం కోసం నిర్భయంగా రాయగలిగిన పత్రికలను ఆ రెండు పత్రికలను డిఫెన్స్లో పడేశాడు. నాన్న పులి అన్నట్టు, లేకపోతే బ్రాహ్మడు నలమేక సామెతలాగా తయారు చేశాడు. దాని ఒక విశ్వసనీయతని ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితిలో డిఫెన్స్లోకి నెట్టాడు. తన సొంత మీడియా సంస్థను పెట్టుకున్నాడు. హైదరాబాద్లో ఉండే ప్రధానమైన మీడియా సంస్థలు కొన్నిటిని తాను బెనామీలతో నెలకొల్పించాడు. కొన్ని ప్రధానమైన మెయిన్ స్ట్రీమ్ మీడియాని బెదిరించి రకరకాలుగా ఇది చేశాడు. 2009 టైంకి మరి దీన్ని ఎక్స్పోజ్ చేయాల్సింది ప్రధాన ప్రతిపక్షాలే కదా. మెయిన్ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించేది మీడియా అయితే ఫోర్త్ ఎస్టేట్ అంటాం, కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం. ప్రధాన ప్రతిపక్షమే. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు కామెంట్ చేసినప్పుడు ఇదేదో రాజకీయంగా వాళ్ళు అనుకుంటున్నారు, పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు అనుకుంటారు. అది కూడా చెబుతా. ఆ రోజు హైదరాబాద్ బేస్డ్గా మీడియా కానీ, ఇన్స్టిట్యూషనల్ ప్రొఫెసర్లుగా కానీ, లేదా ఎడిటర్లు కానివ్వండి, వీళ్ళందరూ ఇక్కడ హైదరాబాద్ బేస్డ్గానే ఉన్నారు. వాయిస్ అంటే ఇక్కడి నుంచే, రాజధాని నుంచి వెళ్తుంది కదా ఎక్కడైనా సరే. అప్పుడు ఇక్కడ కుహానా మేధావులుగా ఉన్న వాళ్ళందరూ కూడా అమ్ముడు పోయారు. రాజశేఖర రెడ్డి భయపడ్డారు, లేకపోతే అతను లోపరుచుకున్నాడు అందరినీ కూడా. ఆ రోజు ఉండే ప్రజా సంఘాల పేరుతో ఉండాలని ప్రొఫెసర్లుగా లేకపోతే రకరకాలుగా ఇక్కడ వాయిస్ వినిపించే వాళ్ళని కూడా బిస్కెట్లు వేసి అతను కొనుగోలు చేశాడు. సీనియర్ జర్నలిస్టులని, ఎడిటర్లని చాలామందిని. జర్నలిస్టుల అసోసియేషన్ కూడా తన గుప్పిటకు తెచ్చుకున్నాడు. వాళ్ళకు కూడా మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తాం అది ఇది అని చెప్పి వాళ్ళకు కూడా తాయిలాలు అందజేశారు.
ఎప్పుడైనా సరే మరి వాచ్ డాగ్ లాగా ఉండాల్సిన సంఘాలు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, ఎప్పుడైతే ఆశపడతారో ఆ విశ్వసనీయత కోల్పోతారు కదా, వ్యక్తి ఆరాధన మొదలవుతుంది కదా. ఆ రోజు ఎవరైతే మీకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఒక బిస్కెట్ వేసాడో, ఈ జర్నలిస్ట్ సంఘాలు కూడా రాజశేఖర రెడ్డిని దేవుడిగా కీర్తించడం మొదలెట్టినాయి కదా. మాకు 200 గజాల స్థలం ఇచ్చేస్తున్నాడు కాబట్టి ఎవరు ఎక్స్పోజ్ చేయలేదు కదా. మరి అది మీరు ఎందుకు చూసుకోరు జర్నలిస్టులుగా మీ వైఫల్యాన్ని? మరి అతను మీరు దేవుడని, రాజువయ్య మహారాజువయ్య అని కీర్తించింది మీరే కదా. ఒక దొంగన దోపిడీదారుని మహానేతగా కీర్తించింది ఇదే కిరాయి మీడియా కదా. మరి మీరు వైఫల్యం చెందారు కదా, మీడియా వైఫల్యం చెందింది కదా. వక్రీకరణ రాతలతో దొంగని, ఒక గజ దొంగని తీసుకెళ్ళి ఒక మహానేతగా మీరు కీర్తించారు కదా. మీరంటే ఇన్ సెన్స్ ప్రధాన ఇది కదా. అలాగే అంటే నేను ప్రధాన పక్షం తెలుగుదేశం వైఫల్యం ఎట్లా అంటున్నానంటే, ఆ రోజు యాంటీ సెంటిమెంట్ అయినటువంటి టీఆర్ఎస్తో జతకట్టడం చారిత్రక తప్పిదం. అంటే ఆ రోజున్న పరిస్థితులు 2009లో ఒక పక్క చిరంజీవి గారు పార్టీ పెట్టారు. సరే, రాజకీయాలు పక్కన పెడితే ఇప్పుడు లిక్కర్ స్కామ్ కి సంబంధించి మూలాలు అక్కడి నుంచే స్టార్ట్ అయింది. రాజశేఖర రెడ్డి గారు అక్కడి నుంచే స్టార్ట్ అయినాయి. వాళ్ళకి ఒడిసి పట్టడం, దోసుకుంటంలో ఆ కుటుంబానికి, లేదా కొన్ని కుటుంబాలకి, తెలుగు జాతిలో కొన్ని 2 రాష్ట్రాలు, ఇప్పుడు వాళ్ళకి 2 రాష్ట్రాలు, తెలుగు జాతి మొత్తం మాట్లాడుకుంటే కొన్ని కుటుంబాలకి వాళ్ళకి బ్లూ ప్రింట్ ఉంది, ఎట్టా దోసుకోవచ్చు, ఎట్టా చెరబట్టవచ్చు తెలుగు జాతిని అనేది. అది మనం 2000 తెలంగాణలో కూడా చూసాంగా. విశృంఖలంగా మరి సంపన్నమైన రాష్ట్రాన్ని అప్పులు చేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టి కొట్టుకుపోయేటట్టు చేసి ధరణి పేరుతో వేలాది లక్షల ఎకరాలు దోసేసుకుని ఇవన్నీ ఇక్కడ చూసాం కదా. ఇక్కడికైనా 2004, 2009 మధ్య రాజశేఖర రెడ్డి కుటుంబం చేసిన దానికి తేడా ఏం లేదు కదా. 2 ఒకే ఇదిలో కనిపిస్తుంది కదా దోపిడీ. సార్, మీలాంటి వాళ్ళకి జనరల్గా మీరు సొసైటీ గురించి ఆలోచిస్తారు, చాలా బాధ్యతాయుతంగా ఉంటారనేది నేను అబ్జర్వ్ చేసింది. ఇప్పుడు డాక్టర్ లోకేష్ అని ఒక ఆయన నేను ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఏం చెప్పాడంటే, మొత్తం 26 దేశాల్లో లింక్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి, మీకు తెలియదు, కావాలంటే ఆ దగ్గర ఆధారాలు ఉన్నాయి అంతా ఆ టైప్ లో ఉంది. ఆఫ్రికన్ కంట్రీస్ తో ఉందండి. ఆఫ్రికన్ కంట్రీస్ లో వాళ్ళు చేసిన లిక్కర్ వ్యాపారం వాళ్ళు కాదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మొదలెట్టిన లిక్కర్ వ్యాపారానికి మోడస్ ఆపరండి ఆఫ్రికన్ కంట్రీస్. ఆఫ్రికన్ కంట్రీస్ లో ట్రైబల్స్ కి అసలు ఏమీ తెలియదు. ఎందుకంటే వాళ్ళ శారీరక దారుఢ్యం కొద్దిగా ఎక్కువ, మనకంటే స్టామినా ఇది ఎక్కువగా ఉంటుంది, రెసిస్టెన్స్ పవర్. వాళ్ళకి ఇక్కడ చీప్ లిక్కర్ తయారు చేసి వాళ్ళని సాచెట్స్ పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళినంతా కూడా కడప నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా చోట్ల లిక్కర్ వ్యాపారం చేశారు ఆఫ్రికాలో, ఆఫ్రికన్ కాంటినెంట్లో కొన్ని దేశాల్లో. అక్కడ ఇప్పుడు నాకున్న సమాచారం, నేను కూడా దాని మీద కొంత పరిశోధన అనగానే నేను కొద్దిగా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. 2005 ఆ టైంలో నాకు ఒక ఆర్డర్ వచ్చింది, మీరు సప్లై చేస్తే స్పిరిట్ అంటే మొలాసిస్ నుంచి తీసిన రెక్టిఫై RS అంటాం కదా, అది కావాలంటే రిక్వైర్మెంట్ కావాలని చెప్పి నాకు ఒక మిత్రుడి ద్వారా సప్లై చేయమని వస్తే, వ్యాపారం చేసుకుంటాం కాబట్టి నేను దాని మీద ఆ రోజు ఏంటి మొలాసిస్ ఏంటి, అసలు RS అంటే ఏంటని దాని మీద నేను చూశాను అనమాట. చూసినప్పుడు అప్పుడు కూడా కడప నెల్లూరుకు చెందిన ఒక సామాజిక వర్గంకి చెందిన వాళ్ళే అక్కడ లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు. ఆ రోజు నాకు మీడియాలో ఒక ప్రధాన మీడియా అధిపతిగా ఉన్నటువంటి ఒక మిత్రుడు, నాకు సన్నిహిత మిత్రుడు నాకు కొద్దిగా చెప్పాడు అనమాట అక్కడ ఏమేమి జరుగుతుంది ఏంటి అని. అప్పుడు నేను రెక్టిఫైడ్ స్పిరిట్ అంటే ఏంటి అని నేను కొద్దిగా ఈ డిస్టిలరీస్తో నేను కాంటాక్ట్ అయ్యాను. అయినప్పుడు ఆ రెక్టిఫైడ్ స్పిరిట్ 3 కేటగిరీల్లో ఉంటుందని, ఒకటి బాగా రిఫైన్డ్గా మంచి సుపీరియర్ క్వాలిటీనేమో ఈ స్కాచ్ ఇటువంటి వాటికి వాడతారని, 2వ గ్రేడ్ ఉన్నదాన్నేమో ప్రభుత్వ సారా దుకాణాల్లో డైల్యూట్ చేసి వాడతారని, 3వ దాన్ని ఇండస్ట్రియల్ ఆల్కహాల్గా వాడతారని, తర్వాత స్లడ్జ్ ఉంటుంది పేరుకుపోయిన చెత్త దాన్ని వాడకుండా బయటికి పారేస్తారు, వేస్ట్ అనుకోండి. దాని నుంచి కూడా తీసి అది విషతుల్యం. దాన్ని తీసి వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఎందుకంటే ఈస్ట్ కోస్ట్ నుంచి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది, అందుకని వెస్ట్ కోస్ట్లో మహారాష్ట్రలో షుగర్ ఇండస్ట్రీ ఎక్కువ, గుజరాత్ మహారాష్ట్ర అక్కడ. తర్వాత బ్రెజిల్ నుంచి పాకిస్తాన్ నుంచి కూడా సప్లైస్ బాగుంటాయి దీని నుంచి. అందుకని ఏం చేశారంటే ఆ రేట్తో పోల్చుకుంటే ఇక్కడ సౌకగా వస్తుందని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే స్లడ్జ్లోంచి తీసేసిన విషతుల్యమైనటువంటి దాన్ని వీళ్ళు తక్కువ రేటు కొని లీటర్ రూపాయికి అంత చీప్గా కొని పారేసేదాన్ని తీసుకెళ్ళి అక్కడ హై దీంట్లో డైల్యూట్ చేసేసి ఆ విషతుల్యమైన దానితో వ్యాపారం చేస్తారు.